వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించి మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62,000 మంది అంగన్వాడీ సోదరీమణుల కష్టాలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమన్నారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతి గతి లేదని మండిపడ్డారు హరీష్ రావు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చలో సెక్రటేరియట్కు పిలుపునిస్తే పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ దని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాల్కా సుమన్పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ అసభ్య పదజాలం ఉపయోగించారని దానికి సంబంధించి కేసులు నమోదు చేశామన్నారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకోరని మండిపడ్డారు. సింగరేణిలో జరుగుతున్న స్కామ్ గురించి మాట్లాడితే సుమన్ను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి పరిగి జైల్లో ఉన్న మూలమాడ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డితో పాటు ఇతర కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ పరామర్శించారు. తన వద్ద ఉంచుకున్న హోంశాఖను రేవంత్ రెడ్డి పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ నాయకులు భ్రష్టు పట్టించి తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని మహేష్ రెడ్డి, ఆనంద్ విమర్శించారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై మంతని ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీస్ కమిషనర్ను కలిసేందుకు వెళ్తున్న మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం సరైన విధానం కాదని పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని మంతని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిల్పూర్ మండలం పల్లగుట్టులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా స్టేషన్ గన్పూర్లో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. రాజయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని రాజయ్య ప్రశ్నించారు. రహదారుల సమస్యలు, ధాన్యం కొనుగోలులో జాప్యం, ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో ఆలస్యంపై వినతిపత్రం అందించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. గండిపేట చెరువు కాలుష్యానికి కారణమయ్యే డంపింగ్ యార్డును తొలగించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్న డంపింగ్ యార్డును సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అప్పట్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని తొలగించి చెత్తా చెదారాలతో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి పరిసరాలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సీఎంసీ నిజాంపేట సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రారంభమైన ఫ్లైఓవర్ను ఎమ్మెల్యే వివేకానంద్ పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైనా సుచిత్ర కోంపల్లి ఫ్లైఓవర్ పనులు ఇంకా పూర్తి చేయలేదని మండిపడ్డారు. స్వలాభం చేకూర్చే రియల్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమే రేవంత్ ఫోర్త్ సిటీపై దృష్టి సారిస్తున్నారని వివేకానంద్ అనుమానం వ్యక్తం చేశారు. సింగరేణి వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి జోక్యం వల్లనే ఆ సంస్థ నష్టాల్లోకి వెళ్లిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. నైని కోల్ బ్లాక్ ఉదంతమే దానికి ఉదాహరణ అని చెప్పారు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు గంగుల. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. భూపాలపల్లిలో సింగరేణి కేటీకే 1వ గనిలో కార్మికుల సమస్యలను వెంకటరమణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16,000 కారుణ్య నియామకాలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలెన్ని అని ప్రశ్నించారు. నెలకు 2 మెడికల్ బోర్డులు పెడతామన్న హామీ ఏమైందని రాజిరెడ్డి సూటిగా నిలదీశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ కె బాలకృష్ణన్ కమిషన్తో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు. దళిత క్రిస్టియన్లు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, మత మార్పిడి కారణంగా ఏర్పడనున్న సమస్యలను బీఆర్ఎస్ బృందం కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన మైనింగ్ పనులు మళ్లీ మొదలుపెట్టారని, దీంతో జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి వానకొండయ్య గుట్ట ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ నేత పల్లా సుందరరామిరెడ్డి అన్నారు. గ్రామ సభలో తీర్మానం లేకుండా మైనింగ్ పనులు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ₹1 కోటి నిధులు తెచ్చామని చెబుతున్న వారు ఆ నిధులను ఎక్కడ, ఎందుకు, ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని నిలదీశారు. మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు సుందరరామిరెడ్డి. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణను రామగిరి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అడవి శ్రీరాంపూర్లో ఒక వ్యక్తి ఆత్మహత్యకు కాంగ్రెస్ నాయకుడే కారణమని సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు అరెస్టు చేశారు. అధికార పార్టీ అండతో బాధిత కుటుంబానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు నిత్య కృత్యమవుతున్నాయని స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జీ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, సీనియర్ నాయకులు బాజిరెడ్డి జగన్ తదితరులు హాజరయ్యారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 36 సంవత్సరాలకు పెంచుతూ కనీసం 20,000 పోస్టులతో పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఆయన వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది అభ్యర్థుల పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ నియామక నోటిఫికేషన్లు వెలువడి దాదాపు 4 సంవత్సరాలు గడిచిందని అన్నారు. తాగునీరు లేక రాక ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నివాసితులు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్ డివిజన్లో తీవ్రమైన తాగునీటి కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి కేవలం 50 మీటర్ల దూరంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇప్పటి వరకు శాశ్వత నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్లోని అన్నోజీగూడ లక్ష్మీ నరసింహ కాలనీలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దీంతో చాలా మంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ విద్యకు కొమ్ము కాసే విధంగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గిస్తామని చెప్పడం విద్యా హక్కు చట్టంపై రేవంత్కు ఉన్న అవగాహన ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. పాఠశాలలను ఆధునీకరించాల్సింది పోయి తగ్గిస్తామని చెప్పడం తొగ్గులక్క చర్యగా పరిగణించాలన్నారు. మోసాలు, మాయ మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. అడ్డగోలు గ్యారెంటీలు, అలవికాని హామీలు. గ్యారెంటీలు ఇచ్చింది లేదు, హామీలు నెరవేర్చింది లేదు. ఎక్కడికెళ్లినా గప్పాలు కొట్టుడు, గొప్పలు చెప్పుడు తప్ప చేసింది శూన్యం. హస్తం అంటే మోసానికి పర్యాయ పదంగా మారిపోయింది. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పుడు ముఖ్యమంత్రికే కాదు మంత్రులకు కూడా అలవాటుగా మారింది. గత మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కేసర వచ్చిన మంత్రి కోమటిరెడ్డి రోడ్డు విస్తరణ పనులకు హామీ ఇచ్చాడు. వారంలో టెండర్లు అన్నాడు. 6 నెలల్లోపు రోడ్డు పూర్తి చేస్తామని చెప్పాడు. ఇంతవరకు పనులు మొదలెట్టిందే లేదు.
నిజామాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో రైతులు రాస్తా రోకో చేపట్టారు. యాప్ తొలగించి మాన్యువల్ పద్ధతిలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. రైతుల ఆందోళనలతో ఆర్మూర్ నిజామాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. చేప మందు పంపిణీ ముగిసింది. 2 రోజులుగా లక్షల మందికి చేప మందు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు గాను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప మందును పంపిణీ చేశారు. భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి రాత్రి 7 గంటల వరకు మందును పంపిణీ చేశారు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసం ప్రజలు చేప ప్రసాదం స్వీకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. అది దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే ప్రధానమంత్రి సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. ఇన్సూరెన్స్ తో పాటు ఇతర బెనిఫిట్స్ కింద మొత్తం 38 లక్షల రూపాయల వరకు మృతుల కుటుంబాలకు అందనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆర్&బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేస్తున్నారు. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్లోని మోహన్ నాయక్ నివాసం ఉంటున్న వసంత సిటీలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 60 లక్షల రూపాయల నగదు, కేజీన్నర బంగారు ఆభరణాలు, మద్యం బాటిళ్లు, అక్రమ భూముల కొనుగోలు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. 20 రోజులైనా ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు అధికారులు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోనే టార్గెట్ చేశారు హ్యాకర్లు. టీఎస్సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతాను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. దాదాపు 20 రోజులు అవుతున్న హ్యాకర్లెవరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించలేకపోయారు. ఒకప్పుడు దేశంలో అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారిక ఖాతానే హ్యాక్ అవడం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఈ ముఠా అపహరించింది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన దంపతులు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి తిరిగి వచ్చేసరికి అంతా దోచుకుని పరారయ్యారని వ్యాపారవేత్త తెలిపారు. పూజ గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు లా అండ్ ఆర్డర్ను గాలికి వదిలేయడంతో నేరగాళ్లు కొంచెం కూడా భయం లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా ఖమ్మంలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడో ఉన్మాది. అనంతరం బాలికను 3 అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు. దాంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. వెన్నెముక, చేతులు, కాళ్లు, పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతుంది. ఈ నెల 6న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ చప్పల్ బజార్కు చెందిన ఓ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు బాసర వచ్చింది. పుణ్య స్నానం కోసం గోదావరి నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు 3 అన్నదమ్ములు గల్లంతయ్యారు. వీరి కోసం రంగంలోకి రెస్క్యూ బృందాలు గంటల కొద్దీ గోదావరిలో గాలింపు జరిపి 3 మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం బొత్తవాణిగూడానికి చెందిన కుంజా నరసమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. యూసఫ్గూడ, వెంకటగిరి, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రహమత్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డ, కృష్ణానగర్, మధురానగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం పడింది. మరోవైపు కుత్బుల్లాపూర్, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, బాలానగర్, జగద్గిరిగుట్ట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, సుచిత్రలో వాన పడింది. జేఎన్టీయూ, మూసాపేట, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్బీ కాలనీ, అల్వెల్ కాలనీ, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, బొల్ల
పోలారంలో వర్షం కురిసింది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షంతో నిర్మల్ జిల్లా కల్లూరు కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో రైతులు బోరుమంటున్నారు. మార్కెట్లో సరైన నిల్వ సదుపాయం కల్పించలేదని అన్నదాతలు మండిపడ్డారు. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యానికి తాము నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 4-5 రోజులు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు, శివమొగ్గ, బెంగళూరు, కోలార్, చిక్కబళ్ళాపూర్, తముకూరు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఈ నెల 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. మమతా బెనర్జీ ఇండియా కూటమి మీటింగ్లో బిజీగా ఉంటే రెబల్ ఎంపీలు పార్టీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు. పార్టీ చీఫ్ విప్ కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు ఎంపీలు ఏకమయ్యారు. బెంగాల్ అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఎంపీల తిరుగుబాటుతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన దీదీ వర్గం కకోలిని గతంలోనే చీఫ్ విప్ పదవి నుంచి తొలగించినట్లు తెలిపింది. ఆమె ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనూ లేరని పేర్కొంది. కాగా లోక్సభలో టీఎంసీకి ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉన్నారు. 200 మంది తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటుపడే అవకాశం లేదని తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు పదవులు వచ్చేదాకా జనం పాట పాడతారు. గద్దెనెక్కాక అదే జనంపై ఎంగిలి పండ్లను విసురుతారు. అవును, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సగం కొరికిన యాపిల్ను కార్యకర్తలపైకి విసిరి అబాసు పాలయ్యారు. కనకపుర పర్యటనలో కార్యకర్తలు ఆయనను యాపిల్ పండ్ల గజమాలతో సత్కరిస్తే అందులోని ఓ పండును కొరికి దాన్ని వారిపైకే విసిరి పారేశాడు ఆయన. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సీఎం స్థానంలో ఎలాంటి చర్యలకు పాల్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. డీకే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేరళ షిగెల్లా వ్యాధి కలకలం సృష్టిస్తుంది. ఈ వైరస్తో పాటు ఇప్పటికే 3 మృతి చెందగా మరో 125 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కోజికోడ్, వయనాడ్, మలప్పురం, అలుప్పళ జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సతీశన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటుంది. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది కేరళ ఆరోగ్య శాఖ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు బ్రేకులు పడ్డాయి. ప్రతీకార దాడులపై ఇరాన్, ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేశాయి. అయితే కవ్వింపులకు పాల్పడితే దాడులు గతంలో కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి. ఇరాన్లోని ఇంధనం, సైనిక స్థావరాలపై ఐడిఎఫ్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇరాన్ అంతకుముందు క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పలుచోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. వేలాది మంది ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. అయితే ఇరాన్ క్షిపణులను చాలా వరకు అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగితే ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మళ్లీ పోరాటం మొదలైతే టెహరాన్తో దౌత్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు దెబ్బతింటాయని ఆరోపించారు. ఈ పరస్పర దాడులు పూర్తి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశ రక్షణ కోసం ఎలాంటి ముప్పును అయినా ఎదుర్కొంటామన్నారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. యుద్ధరంగం నుంచి గానీ చర్చల నుంచి గానీ తాము వైదొలగలేదని స్పష్టం చేశారు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టే ఏ చర్యకైనా అమెరికానే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. మాస్కో దాడులకు ప్రతీకారంగా రష్యా చమురును టార్గెట్ చేసింది ఉక్రెయిన్. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని ఆయిల్ డిపోలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అయితే కీవ్ ప్రయోగించిన దాదాపు 310 డ్రోన్లను తమ దళాలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రష్యా 155 డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకోగా వాటిలో 124 డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఆ దేశ వైమానిక దళం పేర్కొంది. ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.